హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుల్లగా కారంగా ఉండే గోంగూర పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలాగా హెల్దీగా టేస్టీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెగ్యులర్ పులిహోర కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం గోంగూరని ఈ విధంగా 3 కట్టలు తీసుకున్నాను. నేను ఆకులు మాత్రమే తెంపి ఇసుక లేకుండా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ క్వాంటిటీలో మనం చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ పల్లి నూనె వాడాను. అలాగే ఇది వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. బాగా వేడెక్కొద్దు, ఆయిల్ మాడిపోతాయి. ఇప్పుడు అలాగే ఇందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి ఇందులో ఇక్కడ పసుపు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మనం ఇంకెక్కడ పసుపు వాడాం కాబట్టి ఇక్కడే సరిపడంత పసుపు వేసుకోండి. అలాగే ఇందులో మనం ముందుగా నీట్గా కడిగి కట్ చేసుకున్న గోంగూరను వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. గోంగూర పులిహోరకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, అది గుర్తుంచుకోండి. లేదంటే తక్కువ ఆయిల్ వేస్తే గిన్నెకి ఇది అంటుకుపోతుంది. ఇలా జిగురుగా ఉంటుంది కదా, మొత్తం గిన్నెకి అడుగు పట్టేసుకుంటుంది. అందుకే ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా జిగురు ఉంది కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చింతపండు రసం వేయడం వల్ల ఈ క్రీమీగా ఉంటుంది పేస్ట్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలకు 1 స్పూన్ల మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న ఆవాల మెంతుల పొడిని 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూతని పెట్టి ఉడికించుకోవాలి ఈ పేస్ట్ని. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా గిన్నె కంటుకోకుండా ఇలా సపరేట్ అవుతూ ఉండాలి పేస్ట్. ఈ విధంగా సపరేట్ అవ్వాలి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా అయినట్టు. లేదంటే గోంగూర పచ్చి వాసన పోదు, బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. అలాగే పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి, ముందే వేసుకుంటే మాడిపోతుంది. మినపప్పు కొంచెం వేగితే సరిపోతుంది. అందులో ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆకుకూర పేస్ట్ వేసుకొని ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి వండుకున్న అన్నంలో ఈ పేస్ట్ని వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకుంటే ఇక్కడే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కొత్తిమీర, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ గోంగూర పులిహోర రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ అప్లోడ్ చేసి రెగ్యులర్ కర్రీస్, అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.